సిఐటియు జిల్లా సెక్రటరీ వెంకటేశ్వరరావు గారు నా ముందున్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పనులని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తున్నారని. ఏముంటుంది రెస్పాన్స్ ఏంటి? గవర్నమెంట్ నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ ఉన్నదా? సార్, ఖమ్మంలో అత్యంత దారుణమైనటువంటి సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చరిత్రలో ఇంత నష్టాన్ని ఎప్పుడు చూడలేదు. దీనికి కారణం, ప్రధానమైనటువంటి కారణం ఈ జిల్లా అధికారులు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 30వ తారీఖు నుంచి 30వ తారీఖు సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది, 31 కురిసింది. 1వ తారీఖు ఉదయం వరకు కూడా అధికారులు ఇక్కడ మేల్కొనలేదు. ఆ ఫ్లడ్ అంతా కూడా గంట 2 గంటల్లో ఇక్కడ మొత్తం అందరినీ చుట్టుముట్టేసి ఇళ్లలో నుంచి వాళ్ళ పిల్లవాళ్ళ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అట్లాగే వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు కానీ, పిల్లల సర్టిఫికెట్లు కానీ, పుస్తకాలు కానీ ఏమీ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. అంటే 2 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో హయ్యెస్ట్ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఎగువ భాగంలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జనరల్గా వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు అంచనా వేసి ఇల్లు ఖాళీ చేయించే పని చేస్తారు. కానీ ఇంత సడన్గా వర్షం ఇంత వచ్చింది అంటే, వరద వచ్చింది అని అంటే, దానికి 2 రోజుల ముందున్నా కూడా అధికారులు గుర్తించలేదని అంటే ఇది పూర్తి స్థాయిలో అధికారులు ఫెయిల్గా మేము భావిస్తూ ఉన్నాం. బిఫోర్ డే నైట్ వరకు కూడా అలర్ట్ లేదని అంటున్నారు. బిఫోర్ డే నైట్ రాత్రి 1 గంటకేమో సైరన్ వచ్చింది అంటున్నారు, కానీ సైరన్ వస్తే అందరూ వినాలని ఇదేమి ఉండదు. అసలు సైరన్ అనేది కాదు సార్, ఏ రకమైనటువంటి హెచ్చరికలు ఇక్కడ జరగలేదు. అధికారుల యొక్క పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఫలితంగా ఈ యొక్క ఘటన జరిగింది ఖమ్మం చరిత్రలో. బహుశా నేను అనుకోవటం ఫ్లడ్లో ఇంత తీవ్రమైనటువంటి నష్టం గతంలో ఖమ్మం చరిత్రలో ఎప్పుడు జరగలే. ఎందుకంటే మేము ఈరోజు పోతూ ఉన్నాం, ఇల్లు మొత్తం సందర్శిస్తూ ఉన్నాం. మా కార్మికుల ఇల్లు అయితే కనీసం వాళ్ళు కట్టుబట్టలు కూడా లేకుండా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని కడగాలంటే వాటర్ సప్లై లేదు. ఈరోజు జ్వరాలు వస్తూ ఉన్నాయి, మెడికల్ సంబంధించినటువంటి టీములు లేవు. అట్లాగే ఫైర్ ఇంజన్లు కేటాయించి కనీసం వాటిని శుభ్రం చేయడం రోడ్లు అనేది లేదు. 1-2 కేటాయిస్తే అది సరిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాటర్ ట్యాంకర్లు రావట్లేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అధికారులు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు. దానికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు కూడా 3 మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా అదే. ఒక జిల్లాకి 3 మంత్రులు అంటే మామూలు విషయం కాదు కదండి. యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ది. మరి ఎందుకు అనుకున్న స్థాయిలో వాళ్ళు చేయలేకపోతున్నారా? వాళ్ళు ఖచ్చితంగా చేయగలిగే సామర్థ్యం ఉన్న మినిస్టర్లే, వాళ్ళ సామర్థ్యాలను మేము ఖచ్చితంగా చేయగలిగినటువంటి వాళ్ళే. కానీ ఎందుకని వాళ్ళు చేయలేకపోతున్నారో ఈరోజు కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు వాటర్ సప్లై చేయొచ్చు, మెడిసిన్స్ సప్లై చేయొచ్చు, అట్లాగే వాళ్ళు కట్టుబట్టలతో బయటికి పోయారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వచ్చు. అందుకని మేము కోరుకునేది ఏంటంటే ఈ 3 ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకోవాలి. ఖమ్మంలో ఇలాంటి విపత్తు గతంలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి విపత్తుని 3 మినిస్టర్లు ఆదుకొని వాళ్ళు నిరూపించుకోవాలి వాళ్ళ సామర్థ్యాలను అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే, సరే మనం ఫుడ్ వాటర్ సప్లై చేస్తేనే అదే గొప్ప విషయంగా చూస్తున్నాం. అన్నం ఇచ్చిరా, మిల్క్ ప్యాకెట్ ఇచ్చిరా, పాల ప్యాకెట్ ఇచ్చిరా అనే కాడనే ఉన్నాం మనం. వాళ్ళు వరద ఎందుకు వచ్చింది, దాని మూలం ఏంది, ఇదంతా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. కానీ బేసిక్ నీడ్స్ కూడా లేవంటున్నారు. నిజమేనా? వాటర్ ప్యాకెట్స్ లేవు అంటే, అట్లీస్ట్ వాటర్ లేవు, మిల్క్ లేవు, పిల్లలు ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదని. నేను ఇక్కడ ఈ బొక్కలగడ్డ దగ్గరికి వెళ్తే అంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తెచ్చి అన్నం పెడుతున్నాయి. మేము ఖచ్చితంగా గమనించేది ఏంటంటే, ఫ్లడ్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉన్నాం. ఈరోజు గమనించింది ఏంటంటే, చాలామంది స్వచ్ఛంద సంస్థలను మేము కన్సల్ట్ అయ్యి చేసుకోవడం ద్వారానే 13 వార్డులకు ఎఫెక్ట్ అయింది. 13 వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి క్యాంపులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాటికి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఉంటే ఈ రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలుగా మేము చేయాల్సిందే, మా బాధ్యత కూడా ఉంటుంది. అందరూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, ఆదుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో చేసినట్టయితే ఈ సౌకర్యాలన్నీ ప్రజలకు అందటానికి అవకాశం ఉండేది. ఇది మేము గమనించినటువంటి విషయం. నిన్న వచ్చాడు సీఎం గారు, 10,000 రూపాయలు ప్రకటించారు. కనీసం 10,000 రూపాయలు ప్రకటించడం అనేది ఏమాత్రం సరిపోవు. దయచేసి దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ రెమ్యునరేషన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఖచ్చితంగా చాలా దారుణమైన విషయం. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా లేవు. 10,000 రూపాయలు అన్నది వాళ్ళ క్లీన్ చేసుకోవడానికి కూడా సరిపోవు. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్. కట్టు బట్టలు తప్ప అవి కూడా తడిసిపోయే ఉన్నాయి. చివరికి ఒక రకంగా చెప్పారు, అవి కూడా తడిసిపోయే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. అంత దారుణమైన పొజిషన్లో ఖమ్మం ఉన్నది. సో అన్ని విలేజెస్ తిరగాలన్న, ఏరియాలు తిరగాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడికి దిగాల. కలెక్టర్ ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్స్, 3 మంత్రులు, ఆల్ డిపార్ట్మెంట్స్. అవసరమైతే ముఖ్యమంత్రి ఇక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నది.
ఇంకొక 2 రోజులు ఇలాగే పరిస్తుంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇంకా చాలా డేంజరస్. ఇప్పటికే డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ విపరీతంగా ఉన్నాయి. తక్షణం ఖమ్మం జిల్లా మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. వచ్చి పోగానే సరిపోదు. మీరు ఇచ్చే 10,000 దేనికి అవ్వదు. 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ని కాపాడిందే పొలిటిసైజ్ అన్నది కాకుండా కాంగ్రెస్ని కాపాడిందే ఈ జిల్లా. 9 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచే కాంగ్రెస్కి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.